తమ్ముళ్ళు రైతులు ప్రజలు తినే పంట పండించండి అయ్యా, మీకు నచ్చిన పంట పండిస్తే పోతారు మీరని మాట్లాడతాడు. అసలు వయసు ఉందా మంది? అనుభవం 50 ఏళ్ళ అనుభవం, 77 ఏళ్ళు 78 ఏళ్ళ వయసు. అరే మాట్లాడే మాట అనేది తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. మీ మాట్లాడే భాష సవరించుకోరా? ఎప్పటికీ మార్చుకోరా? మీ ఆలోచన సరళి. మారాల్సింది ప్రజలు కాదండి, మీరు మారాలి. మీ ఆలోచన సరళి మారాలి. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి రాష్ట్రాన్ని చీలగొట్టిన దానికి పాపానికి ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు మాట్లాడతారు రైతుల్ని కించపరుస్తూ. రైతుకు నచ్చిన పంట పండిస్తే ఎవడు కొంటాడయా? ప్రజలకు నచ్చే పంట కొన్నాను అని చెప్తాడు. నా ఏలుబడిలో అనంతపురంలో నేను ముఖ్యమంత్రి అవ్వకముందు వేరుశెనగ పంట తప్పితే ఇంకొక పంట వాళ్ళ ముఖానికి తెలియదు రైతులకి. అనంతపురం రైతులకి చంద్రబాబు నాయుడు ఎక్కే వరకు కూడా వేరుశెనక్కాయ తప్పితే ఇంకో పంట తెలియదంట వాళ్ళకి. ఈయన ఎక్కాక 51 రకాల పంటలు రకరకాలు ఈయన నేర్పించాడంట వాళ్ళకి. చూసాం మీరు నేర్పించింది. మామూలుగా అది ఎండిపోయిన, మామూలుగా అసలు బీడుపడిపోయిన పొలంలో విత్తనాలు, అది మన నార్మల్ నాటే వెళ్ళి ఒకరోజు ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు నేర్పాలి వ్యవసాయం అనంతపురం వాళ్ళకి. అది అనంతపురంలోనే వాడి మెల్ల మీద గన్ను వేసుకుని వెళ్ళావు, వాటర్ గన్ అన్నావు. గన్ను ఎక్కడుంది? ఏమన్నా ఉందా ఎక్కడన్నా? గన్ను ఎక్కడా? చేను ఎక్కడా? ఏమైనాయి అంటున్నా. ఆ గన్ను ఏమైంది? ఇవన్నీ ఎంతసేపు షో ఫిట్టింగ్లు, ఫోటో ఎగ్జిబిషన్లు. ఇప్పుడంట చంద్రబాబు నాయుడు గారి నేపు వెళ్ళిపోయిన తర్వాత అనంతపురం రైతులంట వేగన్ల కొద్దీ అరటి పండించేస్తున్నారంట, వేగన్ల కొద్దీ దానిమ్మ పండించేస్తున్నారంట, వేగన్ల కొద్దీ ఖర్జూర పండించేస్తున్నారంట. అవును నిజమే. వేగన్ల పండించేసేసి రోడ్ల మీద పారబోసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట మాట్లాడారు. రైతులు జనం తినే పంట పండించండి అని. అరటికాయలు తింటాం మానేశారా? అరటిపల్లి దేశంలో తింటాం మానేశారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. మీరు పాదం మోపే వరకు కూడా 25,000 టన్ను అమ్మింది. ఇవాళ కేజీ 50 పైసలు అమ్మట్లేదు, ₹1 కూడా అమ్మట్లేదు కదా. తింటాం మానేశారా జనం అని అడుగుతున్నాను. మరి జనం తినే పంటగా అరటి, దానిమ్మ, మరి ఎందుకు లేవు దానికి రేట్లు అని అడుగుతున్నాను. మరి అది అయ్యే ఊడుస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్తాడు రైతు సేవా కేంద్రం, ఏది జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా కేంద్రం ఉంది కదా ఆర్బీకే, దానికి రంగేసి రైతు సేవా కేంద్రం అని పెట్టాడు. అదే బిల్డింగ్ దాంట్లో అంట రైతు సేవా కేంద్రం పెట్టాయంట. ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులందరినీ పోగేసి వాళ్ళు ఏ పంట పండించాలి, వాళ్ళ కష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుని ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా ఆయన వాళ్ళకి నేర్పిస్తాడంటే వ్యవసాయం. ఇప్పుడు కొత్తగా నిన్న మాట్లాడుతున్నాడు. అది ఏం మనం ప్రజలేమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు? పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రైతు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు మీ మాటలు ఏమనుకుంటాడు? వయసు వచ్చింది కానీ పోయే కాలం బుద్ధులు బాగాలేదనుకుంటాడు కదా రైతు. అంటే సహజ సేద్యం చేయాలంట రైతులు. మీరేనండి నా మాట, రాసుకోండి పుస్తకంలో. సహజ సేద్యం చేయాలి. 2 ఎకరాలు ఉన్న రైతు సహజ సేద్యం చేస్తే ఎకరానికి 40,000 రూపాయలు పండించుకుంటున్నాడు. ఎందుకే మీరు కౌలుకు తీసుకుని అప్పులు చేసి వేలు అప్పులు చేసి పంట దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వస్తే నాశనం అయిపోతారు కదా, మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు కదా గవర్నమెంట్ మీద అని మాట్లాడుతున్నాను నేను. అత్యాశకి పోతా అంట రైతు అత్యాశకి పోతాడంట. అత్యాశకి పోయి కౌలుకు తీసుకుంటాడంట. కౌలుకు తీసుకుని అప్పులు చేస్తాడంట. అప్పులు చేసి
వ్యవసాయం చేస్తాడంట. నిన్న మాట్లాడాడు, నేను మాట్లాడలే, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గమనించండి. మీకులాగా నారా చంద్రబాబు నాయుడే ఒక రైతు అనుకోండి, మీ భార్య గారు హెరిటేజ్లో సంపాదించి, మీ కోళ్ళ గారు ఇంకొక వ్యాపారంలో సంపాదించి, మీ అబ్బాయి గారు ఇక్కడ చిలక్కొట్టుడు ద్వారా సంపాదిస్తే మీకులాగా సహజ వ్యవసాయం చేయొచ్చు. ఎందుకని? పంట పోయినా రేటు రాకపోయినా భార్య గారేమో హెరిటేజ్లో సంపాదించుకొస్తారు కోట్లు కోట్లు, కోడలు గారేమో ఇంకో వ్యాపారంలో కోట్లు కోట్లు సంపాదిస్తారు. మీ అబ్బాయి ఏమో శుక్రవారం హెలికాప్టర్లో మూటలు ఇంటికి చేరిపోతాయి దుబాయ్కి. ఇల్లు టు దుబాయ్, అంత విమానమయ్యాక సర్వీసు. కాబట్టి మీకు పంట పోయినా రేటు రాకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి రైతుకి ఇబ్బంది లేదు. కానీ రెక్కాడితే గాని డొక్కాడని సెంటు కుంటా ఉన్న పొలం రైతు సహజ వ్యవసాయం ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ మాత్రం జ్ఞానం మీకు లేకపోవటం మా దురదృష్టం కాదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగం దురదృష్టం కాదా అని అడుగుతున్నాను. దురదృష్టంగా ఏంటి చెప్పండి మీరు ఇవాళ. కాబట్టి ఇట్లాంటి నీతి కబుర్లు, సూక్తి ముక్తావళి ఆపి రియల్ టైం గవర్నెన్సే కాదు, రియల్ టైంగా ఆలోచించండి. పేరుకు మాత్రమే రియల్ టైం గవర్నెన్స్ పెట్టి తప్పుడు మాటలు, అసత్యాలు, అబద్ధాలతో ప్రజల్ని మీ అబద్ధాలు చెప్పి 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 జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి పడేయగలిగారు, ప్రజల్ని ఒకసారి మోసం చేయగలిగారు. కానీ 2029లో ప్రజల్ని మోసం చేయటం, మీ అసత్య ప్రచారంతో, మీ విషం చిమ్ముడు కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో కలుగుతున్నటువంటి ప్రేమను మాత్రం ఏమీ చేయలేరనేది, మీరెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, ఎన్ని అసత్యాలు చెప్పినా